హాయ్ అండి, వెల్కమ్ టు పూజ ఫ్యామిలీ. మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పప్పు, కొబ్బరి కూరు, మునక్కాయ, టమాటీ అండి. కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ముందుగా ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకుందాం. ముందుగా కొబ్బరి కూరు, మునక్కాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటీ అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు కుక్కర్లో వండుకుంటామండి. ఇది డైరెక్ట్ కుక్కర్లో వండేసుకుంటాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం వేగనివ్వండి. కొంచెం ఆయిల్ మరిగేటప్పుడు వేస్తే చిట్టుపెట్టలు ఆడిపోతాయి అన్నమాట. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం వేగనివ్వండి. కలర్ చేంజ్ చేస్తే సరిపోతుంది. తర్వాత టమాటీలు వేసుకోండి. టమాటీలు ఎక్కువ మగ్గక్కర్లేదండి. వేసిన తర్వాత డైరెక్ట్ ఉప్పు వేసేయండి. ఉప్పు, పసుపు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేయండి, మొత్తం కలిపేయండి. ఎందుకంటే కలపమంటున్నా అడుగంటకుండా మనం కలుపుకుంటే బాగు. అందులో కూడా అల్లం తెల్లుల్లి దంచి పెట్టామండి, అది కూడా వేసేసాము. అది వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చలాపప్పు పెట్టి ముందు పెట్టి నానబెట్టుకోవాలంటే ఒక 1 అవర్ ముందేనే నానబెట్టుకోండి. బాగా నానిపోతుంది. నానిపోయిన తర్వాత ఇప్పుడు అది వేసేసుకోవాలి. వాటర్ తీసేసి చలాపప్పు, మునక్కాయ, టమాటీ అన్నీ వేసుకున్నాం కదా. వేసిన తర్వాత కారం వేసుకోండి. ముందు ఎందుకు కారం వేసుకోవడం లేదంటే అడుగంటేస్తుంది, అందుకే వేసుకోవడం లేదు. లాస్ట్కి వేసుకున్నాను కారం. తర్వాత మసాలా వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆ వాటర్ అంతా దిగే వరకు కాసేపు వాటి మీద మూత పెట్టుకోండి. నేను కుక్కర్ మూత పెట్టేస్తాను, అంటే విజిల్ తీసేసి వెనకాల వెళ్ళి పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. అది వాటర్ అంతా దిగిపోయి టమాటీ వాటర్ అంతా దిగుతుంది. టమాటీ అదే మునక్కాయ అంతా మగ్గుతుందండి. అలాగైతే ఫ్లేవర్ మొత్తం వాటికి పడుతుంది అనమాట. దాని తర్వాత కూర పెట్టుకున్నాం కదా, కొబ్బరి కూరని వేసుకోవాలి. ముందు ఎందుకు వేసుకోకూడదంటే అది వాటర్ కంటెంట్ మొత్తం లాగేస్తుంది అనమాట కొబ్బరి కూర. కాబట్టి మనం కొబ్బరి కూర ముందు వేసుకోకూడదు, లాస్ట్ వేసుకోవాలి. లాస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్సీ అంటే కలిపేసి మిక్స్ చేసి ఎక్కువ లేదండి, జస్ట్ మూత పెట్టామా తీసామా అన్నట్టు పెట్టేసి మళ్ళీ తీసేసి మొత్తం కలిపేయండి. కలిపేసిన తర్వాత అంటే ఆవిరికి కొంచెం మగ్గుతుంది, ఆ ఫ్లేవర్ దీనికి పడుతుంది అని ఆ లెక్క మీద అనమాట. తర్వాత వాటర్ వేసుకోండి. అవి ఎంత మునిగే వరకు వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ వాటర్ వేయొద్దు. చల్లపప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. అవంతా ఇప్పుడు మనం పెట్టుకున్న అవన్నీ మునిగేటట్లు, మునక్కాయ, టమాటా అన్నీ మునిగేటట్లు చేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. 3 అయితే సరిపోతుంది హై ఫ్లేమ్లోన. చూసారా, ఉడికిపోయింది. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి ఇంట్లో చేసి చూడండి. ఇప్పుడు పాతకాలంలో ఎక్కువ చేసేవారు అనమాట ఈ కొబ్బరి కూర వేసి. మామూలుగా ఇస్తే